మేము నిరంతరం పెట్టుబడులను ఆకర్షించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో, మేము వచ్చిన తర్వాత అది గణేష్ నిమజ్జనం కావచ్చు, లేకపోతే మొహరం కావచ్చు, బక్రీద్ కావచ్చు, అన్ని మతాలకు సంబంధించిన పండుగలలో ఎక్కడైనా చిన్న చెదురుమదురు సంఘటన కూడా ఏదైనా జరిగిందా అధ్యక్ష? ఈ 15 నెలల్లో ఎక్కడైనా శాంతి భద్రతల విషయంలో ఎక్కడైనా మేము రాజీపడ్డామా అధ్యక్ష? ఈ రోజు ఈ రాష్ట్రాన్ని దేశానికే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది అత్యధికంగా విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి ఈ రోజు ఇన్ఫ్లేషన్ విషయంలో ధరల నియంత్రణలో దేశంలో నెంబర్ 1 అధ్యక్ష. 1.3 ఇన్ఫ్లేషన్ ఉన్న రాష్ట్రము భారతదేశంలో ఏదైనా ఉందంటే తెలంగాణ. ధరలను నియంత్రించడంలో, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన దాంట్లో, నిరుద్యోగ సమస్యను తగ్గించిన దాంట్లో, స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ కలెక్షన్ లో, ప్రతి దాంట్లో దేశంలో నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది అధ్యక్ష. దేశంలోనే ఇతర రాష్ట్రాలలో రాష్ట్ర సొంత పన్నుల వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం 88% పన్నులను వసూలు చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది. మహారాష్ట్ర నెంబర్ 2, మిగతా రాష్ట్రాలు అట్లుంటే ప్రధానమంత్రిగా ప్రాతినిధ్యం వహించే గుజరాత్ 6-7వ స్థానానికి పోయింది అధ్యక్ష. ఇవన్నీ కూడా మా సహచర మంత్రులు, అధికారులు అందరు కష్టపడి చేస్తున్న ప్రయత్నాన్ని మీరు అభినందించండి. అప్పుడే అంత ఆత్రము, అంత తాపత్రయము, అంత అసహనం ఎందుకని నేను అడుగుతున్నా.